వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కౌన్సిలింగ్ 20 రోజులు ఆలస్యమైతే ఈ ఏడాది అడ్మిషన్లు జరిగే కళాశాలలు ఎన్ని ఉంటాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు రుసుములు ఖరారు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా అందులో 55 కళాశాలల ఊసేలేదు. ఆయా కళాశాలల్లో ప్రవేశాలు ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం 684 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 629 కళాశాలలకు మాత్రమే రుసుములు ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేయడంతో మిగతా 55 కళాశాలల పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయా కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు జరుగుతాయా లేదా అనే ప్రశ్నకు అధికారులే స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. 19 కళాశాలల యాజమాన్యాలు ఆదాయ వ్యయ వివరాల నమోదుకు ఏఎఫ్ఆర్సీ వద్ద ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న చివరి నిమిషంలో తమకు ఈ ఏడాదికి ప్రవేశాలు వద్దని పరోక్షంగా పేర్కొన్నాయి. ఈ కారణంగా వచ్చే 3 ఏళ్లకు రుసుములు ఖరారు చేసే సమయంలో వీటిని ఏఎఫ్ఆర్సీ పరిగణలోకి తీసుకోలేదు. మిగతా 36 కళాశాలల వివరాలు బయటకు రాలేదు. ఈ కళాశాలల నుంచి ఏఎఫ్ఆర్సీకి ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది.